Good morning, students. In today's video we are going to cover with the topic of chemical properties of alkanes. In previous video we have learnt about preparation methods. Okay, alkanes, hydrocarbons already we have started. If you have not watched my previous video, please go into the channel Lalita Ma'am Chemistry and watch the first video which is being uploaded. Okay, so now today we are going to learn about hydrocarbons, alkanes, properties, chemical properties and physical properties of alkanes. Okay, so let us start with the topic of physical properties first. So let us learn the physical properties of alkanes. That is, first physical property is physical state. So first alkanes వచ్చేసి up to 4 carbon atoms, that is from methane to butane. The alkanes are colorless, odorless gases. Okay na, methane నుంచి butane వరకు they are colorless, odorless gases. The next 13 members, that is from C5 to C17. అంటే ఇక్కడ C5 అంటే పెంటేన్, పెంటేన్ నుంచి హెక్సాడెకేన్, ఓకే, హెప్టాడెకేన్, ఓకే, డోడెకేన్, అండెకేన్, ట్రైడెకేన్, ఓకేనా, టెట్రాడెకేన్ అలా చేస్తారు కదా. అలాగే 17 కార్బన్ యాటమ్స్ ఉంటే ఏంటి, హెప్టాడెకేన్. ఓకే, అక్కడ వరకు ఏంటి, దే ఆర్ కలర్లెస్, ఐ మీన్ ఫ్రమ్ పెంటేన్ టు హెప్టాడెకేన్ ఆర్ కలర్లెస్, ఆర్డర్లెస్ లిక్విడ్స్ అనమాట. మళ్ళీ చెప్తున్నాను చూడండి, మీథేన్ నుంచి బ్యూటేన్ వరకు దే ఆర్ కలర్లెస్, ఆర్డర్లెస్ గ్యాసెస్. అవి గ్యాసెస్. బ్యూటేన్ మీకు తెలిసిందే కదా, ఎల్పిజి గ్యాస్ సిలిండర్, మన కుకింగ్ గ్యాస్ సిలిండర్లో ఉండే గ్యాస్ ఎల్పిజి, అదేంటది బ్యూటేన్ గ్యాస్ ఫామ్లోనే ఎగ్జిస్ట్ అవుతుంది. కానీ దాన్ని కంప్రెస్ చేయడం వల్ల మన కుకింగ్ గ్యాస్ సిలిండర్స్లో లిక్విడ్ ఫామ్లో ఉంటుంది. బట్ ఇట్ ఈస్ హైలీ వాలటైల్, పైప్ నుంచి వచ్చేది గ్యాస్ లాగానే వస్తుంది. ఓకేనా, సో చెక్ చేసుకోండి. సో C5 టు C17 ఆర్ కలర్లెస్, ఆర్డర్లెస్ లిక్విడ్ ఫామ్. ఓకేనా, లిక్విడ్స్లా ఉంటాయి. అండ్ అబవ్ 17 ఫ్రమ్ 18 ఆన్వర్డ్స్, C18 ఆన్వర్డ్స్ దే ఆర్ సాలిడ్స్. ఓకే, సో ఇది ఫస్ట్ ఫిజికల్ ప్రాపర్టీ అనమాట. నెక్స్ట్ వచ్చేసి డెన్సిటీ. ది డెన్సిటీ ఆఫ్ ఆల్కేన్స్ ఇంక్రీజెస్ వెరీ స్లోలీ విత్ ఇంక్రీజ్ ఇన్ మాలిక్యులర్ మాస్. ఓకేనా, డెన్సిటీ ఆఫ్ ఆల్కేన్స్ ఇంక్రీజెస్ స్లైట్లీ, స్లోలీ ఆర్ స్లైట్లీ విత్ ఇంక్రీజ్ ఇన్ మాలిక్యులర్ మాస్. చాలా తక్కువ అనమాట డెన్సిటీ కూడా. ఓకేనా, డెన్సిటీ ఆఫ్ ఆల్ ఆల్కేన్స్ ఈజ్ వెరీ లెస్ అండ్ ఇఫ్ ఇట్ ఇంక్రీజెస్ ఆల్సో it increases very slightly from one alkane to the next coming alkane, and all these alkanes are lighter than water also. Okay, this is regarding density. So next third property vachesi solubility. Generally alkanes are insoluble in polar solvents like water and insoluble in polar solvents like water and soluble in non-polar solvents like benzene, కార్బన్ టెట్రాక్లోరైడ్ ఎట్సెట్రా. ఓకే, సాల్యుబిలిటీ వచ్చేసి అన్ని పోలార్ సాల్వెంట్స్లో ఇన్సాల్యుబుల్ అనమాట. అంటే ఆల్కేన్స్ అన్నీ కూడా వాటర్లో ఇన్సాల్యుబుల్ ఉంటాయి. ఆల్కేన్స్ ఏంటి, అవి నాన్ పోలార్ సబ్స్టెన్సెస్. సో లైక్ డిజాల్వ్స్ ఇన్ లైక్, అది మీకు తెలిసిందే కదా. అంటే లైక్ సబ్స్టెన్సెస్ ఆర్ సాల్యుబుల్ ఇన్ సిమిలర్ టైప్ ఆఫ్ అనదర్ సబ్స్టెన్సెస్. అంటే పోలార్ సొల్యూట్స్, పోలార్ సబ్స్టెన్సెస్ ఆర్ సాల్యుబుల్ ఇన్ పోలార్ సాల్వెంట్స్. నాన్ పోలార్ సబ్స్టెన్సెస్ ఆర్ సాల్యుబుల్ ఇన్ నాన్ పోలార్ సాల్వెంట్స్. సో ఆల్కేన్స్ వచ్చేసి మీకు నాన్ పోలార్ సబ్స్టెన్సెస్. సో నాన్ పోలార్ సబ్స్టెన్సెస్ కాబట్టి దే ఆర్ ఇన్సాల్యుబుల్ ఇన్ వాటర్ అండ్ దే ఆర్ సాల్యుబుల్ ఇన్ పోలార్ నాన్ పోలార్ సాల్వెంట్స్ లైక్ బెంజీన్, కార్బన్ టెట్రాక్లోరైడ్. ఎందుకంటే అవి కూడా నాన్ పోలారే కాబట్టి బెంజీన్, కార్బన్ టెట్రాక్లోరైడ్ లాంటి వాటిలలో అవి కూడా సాల్యుబుల్ అవుతాయి అన్నమాట. అండ్ వన్ మోర్ పాయింట్ ఈజ్ సాల్యుబిలిటీ డిక్రీజెస్ విత్ ఇంక్రీజ్ ఇన్ మాలిక్యులర్ మాస్. ఓకేనా, సాల్యుబిలిటీ డిక్రీజెస్ విత్ ఇంక్రీజ్ ఇన్ మాలిక్యులర్ మాస్. అది నెక్స్ట్ వచ్చేసి బాయిలింగ్ పాయింట్. జనరలీ బాయిలింగ్ పాయింట్ ఇంక్రీజెస్ విత్ ఇంక్రీజ్ ఇన్ నెంబర్ ఆఫ్ కార్బన్ ఐటమ్స్. మెయిన్ పాయింట్ ఏంటంటే బాయిలింగ్ పాయింట్ అనేది సపోజ్ స్ట్రైట్ చైన్ స్ట్రక్చర్స్కి, స్ట్రైట్ చైన్ ఆల్కేన్స్కి కంపేర్ చేసుకుంటే ఫ్రమ్ వన్ ఆల్కేన్ టు అనదర్ ఆల్కేన్ బాయిలింగ్ పాయింట్ ఇంక్రీజెస్ విత్ ఇంక్రీజ్ ఇన్ నెంబర్ ఆఫ్ కార్బన్ ఐటమ్స్. ఓకేనా, ఆర్ విత్ ఇంక్రీజ్ ఇన్ molecular mass of the substance. That's why boiling point for straight chain alkanes, it is directly proportional to molecular mass of the carbon compounds. Okay na. అలాగే మీరు సపోజ్ ఐసోమెరిక్ ఆల్కేన్స్ తీసుకున్నారనుకోండి,
if you take isomers of alkane, then boiling point of isomers of alkanes decreases with increase in branching. అంటే బ్రాంచింగ్ ఇంక్రీజ్ అవుతుంటే బాయిలింగ్ పాయింట్ అనేది డిక్రీజ్ అవుతుంది అనమాట. సపోజ్ మీరు పెంటేన్ గురించి చదివారు. దెర్ ఆర్ 3 types ఆఫ్ పెంటేన్, 3 isomers ఆర్ దేర్ ఫర్ పెంటేన్. ఓకే, వాట్ ఆర్ దోస్? ఎన్ పెంటేన్ అంటే స్ట్రైట్ స్ట్రక్చర్, ఐసోపెంటేన్ అంటే ఒక బ్రాంచింగ్, ఒక మిథైల్ గ్రూప్ బ్రాంచింగ్ అయి ఉంటుంది, అండ్ నియోపెంటేన్ విచ్ ఈస్ 2 మిథైల్ గ్రూప్స్ ఆర్ బ్రాంచ్డ్ అంటే బ్రాంచింగ్ ఎక్కువ అవుతుంది అనమాట. సో ఇఫ్ బ్రాంచింగ్ ఇంక్రీజెస్ వాట్ వి కాల్ బాయిలింగ్ పాయింట్ డిక్రీజెస్. సో నెక్స్ట్ ఇక్కడ ఇదే పాయింట్కి ఎగ్జాంపుల్ చూడండి. ఇక్కడ ఎన్ పెంటేన్ 36.1 డిగ్రీ సెంటిగ్రేడ్ బాయిలింగ్ పాయింట్ ఉంది. నెక్స్ట్ ఐసోపెంటేన్ అంటే ఒక బ్రాంచింగ్ రావడంతో బాయిలింగ్ పాయింట్ తగ్గింది చూడండి, 36.1, అండ్ ఇక్కడ వచ్చేసి 28, ఇంక ఇక్కడ వచ్చేసి 9.5. నియోపెంటేన్కి 9.5 బాయిలింగ్ పాయింట్ ఉంది. అంటే దీన్ని బట్టి మనం ఏం చెప్పొచ్చు? ఇఫ్ బ్రాంచింగ్ ఇంక్రీజెస్ బాయిలింగ్ పాయింట్ డిక్రీజెస్. దట్స్ వై బ్రాంచింగ్ అండ్ బాయిలింగ్ పాయింట్ ఆర్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఈచ్ అదర్. ఓకే, ఇంక ఇక్కడ వచ్చేసి బ్రాంచింగ్ ఎక్కువ అవడం వల్ల ఇంటర్మాలిక్యులర్ ఫోర్సెస్ బికమ్స్ వీకర్. ఓకేనా? సో బికాస్ ఆఫ్ వీక్ ఇంటర్మాలిక్యులర్ ఫోర్సెస్ బాయిలింగ్ పాయింట్ ఆల్సో డిక్రీజెస్. ఓకే, ఇక్కడ మీకు సర్ఫేస్ ఏరియా ఎక్కువ ఉంటుంది. ఎన్ పెంటేన్కి స్ట్రైట్ చైన్ స్ట్రక్చర్ ఉంటే సర్ఫేస్ ఏరియా ఎక్కువ ఉంటుంది. సో బికాస్ ఆఫ్ మోర్ సర్ఫేస్ ఏరియా more stronger intermolecular forces will exist here, whereas because of branching in case of neopentane, okay, as branching increases boiling point decreases. ఇక్కడ weaker intermolecular forces ఉంటాయి, సో బాయిలింగ్ పాయింట్ ఆల్సో డిక్రీజెస్. ఓకే, సో ఈ పాయింట్ అయితే వెరీ ఇంపార్టెంట్, నోట్ చేసుకోండి. సో నెక్స్ట్ వచ్చేసి మెల్టింగ్ పాయింట్స్. సో ఆల్కేన్స్ విత్ ఈవెన్ నెంబర్ ఆఫ్ కార్బన్ ఆటమ్స్ హ్యావింగ్ హయ్యర్ మెల్టింగ్ పాయింట్ దెన్ ద నెక్స్ట్ హయ్యర్ ఆల్కేన్ హ్యావింగ్ ఆడ్ నెంబర్ ఆఫ్ కార్బన్ ఆటమ్స్. సో ఈ పాయింట్ మీకు అర్థమవుతుందా? ఈవెన్ నెంబర్ ఆఫ్ కార్బన్ ఆటమ్స్ ఉండే వాట్ వి కాల్ ఉండే ఆల్కేన్స్కి మెల్టింగ్ పాయింట్ అనేది ఎక్కువ ఉంటుందన్నమాట ఇన్ కంపారిజన్ టు ద ఆడ్ నెంబర్ ఆఫ్ ఆల్కేన్స్, ఆడ్ నెంబర్ ఆఫ్ కార్బన్ ఆటమ్స్ ప్రెజెంట్ ఇన్ ఆల్కేన్స్. ఓకేనా? సో ఇప్పుడు మీరు బ్యూటేన్ తీసుకున్నారనుకోండి, బ్యూటేన్లో 4 కార్బన్ ఆటమ్స్ ఉన్నాయి. పెంటేన్ తీసుకుంటే 5 కార్బన్ ఆటమ్స్ ఉన్నాయి. సో బ్యూటేన్ పెంటేన్ కంపేర్ చేసుకున్నారనుకోండి, బ్యూటేన్ విల్ హ్యావ్ ఈవెన్ నెంబర్ ఆఫ్ కార్బన్ ఆటమ్స్ కాబట్టి ఇట్ విల్ హ్యావ్ మోర్ మెల్టింగ్ పాయింట్ దాన్ పెంటేన్. ఓకేనా? సో ఆ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాలన్నమాట. సో అలా చెక్ చేసుకోండి. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఫిజికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ఆల్కేన్స్. నెక్స్ట్ వీ హ్యావ్ టు లెర్న్ అబౌట్ కెమికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ఆల్కేన్స్. సో లెట్ us learn about the chemical properties of alkanes. సో ఫస్ట్ వన్ వచ్చేసి సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్. సో సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్లో మనకి 3 types అనేవి ఉంటాయి. ఫస్ట్ వన్ ఈజ్ హాలోజనేషన్, దెన్ నైట్రేషన్, దెన్ సల్ఫోనేషన్. ఓకే, సో హాలోజనేషన్లో మీకు తెలిసిందే కదా, హాలోజన్స్ అంటే 7th A గ్రూప్ ఎలిమెంట్స్. సో హాలోజన్స్లో కూడా పర్టికులర్గా ఫ్లోరిన్ రియాక్ట్ అవ్వదు. ఫ్లోరిన్ రియాక్ట్ అయినా కానీ వెరీ విగరస్ వాయిలెంట్ రియాక్షన్ అనమాట, హైలీ రియాక్టివ్. సో మనం ఫ్లోరిన్ తోటి రియాక్షన్స్ అనేవి మనం సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్లో ఫ్లోరిన్ రియాక్షన్స్ చదవం. దేని గురించి చదువుతాం? క్లోరినేషన్, బ్రోమినేషన్, ఈ రెండిట్లతోటే చదువుతాం అనమాట. కొంచెం ఈ రెండిట్లతో అయితే రియాక్షన్ హ్యాపీగా జరుగుతుంది అండ్ ఇట్ ఈస్ నాట్ సో వాయిలెంట్లీ రియాక్టివ్. ఓకేనా? ఫ్లోరిన్ లాగా అంత ఫైర్ క్యాచింగ్ చేసే లాంటి రియాక్షన్స్ ఇక్కడ జరగవు కాబట్టి హాలోజనేషన్ ఈజ్ పాసిబుల్ విత్ క్లోరిన్ అండ్ బ్రోమిన్. ఓకే, ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ సన్లైట్ ఆర్ యూవీ రేస్ అట్ హై టెంపరేచర్స్. ఓకే, అప్పుడు ఏం జరుగుతుంది? ద హైడ్రోజన్ ఆటమ్స్ ప్రెజెంట్ ఇన్ ఆల్కేన్స్ ఆర్ రీప్లేస్డ్ బై హాలోజన్ ఆటమ్స్. ఓకేనా? ఇది 10th క్లాస్లో కూడా మీరు చదివే ఉంటారు. క్లోరినేషన్ ఆఫ్ మీథేన్. మీథేన్ అంటే CH4. వెన్ రియాక్ట్స్ విత్ క్లోరిన్, HNU అంటే ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ సన్లైట్ అని మీనింగ్. ఇట్ గివ్స్ రైజ్ టు CH3Cl ప్లస్ HCl, క్లోరోమీథేన్. అలాగే మళ్ళీ ఇక్కడ ఈ క్లోరోమీథేన్ని క్లోరినేట్ చేశారనుకోండి, డైక్లోరోమీథేన్ వస్తుంది. మళ్ళీ డైక్లోరోమీథేన్ని తీసుకొని మళ్ళీ క్లోరిన్ యాడ్ చేశారనుకోండి, యూ విల్ గెట్ ట్రైక్లోరోమీథేన్ విచ్ ఈస్ కాల్డ్ అస్ క్లోరోఫామ్. CHCl3 అంటే ఏంటి? ఇక్కడ క్లోరోఫామ్. అగైన్ క్లోరోఫామ్ వెన్ రియాక్ట్స్ విత్ క్లోరిన్ ఇట్ ఫార్మ్స్ CCl4. ఓకేనా? కార్బన్ టెట్రాక్లోరైడ్, HCl ప్లస్ HCl. ఓకే, సో ఇలాగా చైన్ రియాక్షన్స్ అనేవి ఫామ్ అవుతాయి అన్నమాట. సో హియర్ దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ అ చైన్ రియాక్షన్.
వై ఇట్ ఈస్ కాల్డ్ అస్ చైన్ రియాక్షన్? చూడండి, ఇక్కడ ఫామ్ అయిన ప్రోడక్టే మళ్ళీ క్లోరినేట్ అయ్యి ఇంకొక కొత్త ప్రోడక్ట్ అనేది ఫామ్ అవుతుంది కదా. సో దట్ ఈస్ ద రీజన్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ వాట్? చైన్ రియాక్షన్. అండ్ దిస్ చైన్ రియాక్షన్ యూ హ్యావ్ అ స్పెసిఫిక్ నేమ్స్ ఫర్ ద చైన్ కంటిన్యూయేషన్. చూడండి, సో ఫస్ట్ స్టెప్ వచ్చేసి చైన్ ఇనిషియేషన్. సెకండ్ అండ్ థర్డ్ ఈక్వేషన్స్లో జరిగేది చైన్ ప్రాపగేషన్. అండ్ ఫోర్త్ ఈక్వేషన్లో జరిగేది చైన్ టర్మినేషన్. ఓకే, సో చైన్ రియాక్షన్స్ విల్ హ్యావ్ 3 steps. One is chain initiation, and second and third are called as chain propagation, and fourth step or fourth equation which you are seeing here, finally all hydrogens are replaced by all chlorines. So the reaction gets terminated. So it is called as chain termination. So chain initiation, chain propagation, chain termination. 3 steps will be there, and it follows free radical mechanism. సో ఇక్కడ చూడండి, ఇప్పుడు చెప్పుకున్నాం కదా, చైన్ ఇనిషియేషన్, చైన్ ప్రాపగేషన్ అండ్ చైన్ టర్మినేషన్. అలాగే ఇక్కడ ఒక ఇంపార్టెంట్ నోట్ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాలి. హాలోజినేషన్ ఆఫ్ ఆల్కేన్స్ అండర్గోస్ ఫ్రీ రాడికల్ మెకానిజం. అంటే ఇవి ఫస్ట్ ఫ్రీ రాడికల్స్ అనేవి ఫామ్ అవుతాయి అన్నమాట. ఆ ఫ్రీ రాడికల్స్ ఫార్మేషనే మనకి 3 steps జరుగుతుంది. ఓకే, ఫార్మేషన్ ఆఫ్ ఫ్రీ రాడికల్స్, అండ్ దెన్ దే కంబైన్ టుగెదర్ అండ్ ఫార్మ్ another compounds which in other words you call it as chain propagation. ఫైనల్గా మీకు చైన్ టర్మినేషన్ అనేది లాస్ట్ స్టెప్లో కూడా జరుగుతుంది. ఇక్కడ ఫాలో అయ్యే మెకానిజం ఏంటి అంటే ఫ్రీ రాడికల్ మెకానిజం. ఆ పాయింట్ గుర్తుపెట్టుకోండి, సరిపోతుంది. సో నెక్స్ట్ వన్ వచ్చేసి నైట్రేషన్. సో ఇక్కడ నైట్రేషన్ అంటే ఏంటంటే రియాక్షన్ విత్ HNO3 అనమాట. సో ఇప్పుడు ఆల్కేన్లో ఉండే ఒక హెచ్ ఒక నైట్రో గ్రూప్ తోటి రీప్లేస్ అవుతుంది, NO2 గ్రూప్ తోటి రీప్లేస్ అవుతుంది అనమాట. ఇప్పుడు ఇక్కడ 4 hydrogens ఉన్నాయి కదా మీథేన్లో. సో వెన్ రియాక్ట్స్ విత్ నైట్రిక్ యాసిడ్ HNO3, నైట్రేషన్ అంటే రియాక్షన్ విత్ నైట్రిక్ యాసిడ్ అనమాట. సో అట్ 450 degrees centigrade, అవుట్ ఆఫ్ 4 hydrogens 3 hydrogens విల్ బి యాజ్ ఇట్ ఈస్. 4th hydrogen ప్లేస్లో నైట్రో గ్రూప్ వచ్చి యాడ్ అవుతుంది అనమాట. సో ఇట్ బికమ్స్ నైట్రోమీథేన్. ఓకే, అండ్ అలాంగ్ విత్ దట్ వాటర్ ఆల్సో విల్ బి ప్రొడ్యూస్డ్. అలాగే ఇక్కడ ఈథేన్ తీసుకుంటే అట్ 450 degrees centigrade ఇట్ గివ్స్ నైట్రో ఈథేన్ ప్లస్ వాటర్. ఓకే, ఇది నైట్రోమీథేన్, ఇది నైట్రో ఈథేన్. దిస్ ఈస్ ద రియాక్షన్ విత్ HNO3 అండ్ యూ కాల్ ఇట్ యాజ్ నైట్రేషన్ రియాక్షన్. అండ్ నెక్స్ట్ వచ్చేసి సల్ఫోనేషన్. ఆల్కేన్స్ కంటైనింగ్ 6 or more carbon atoms on heating with fuming sulfuric acid for several hours, it yields the corresponding alkane sulfonic acid. ఈ పాయింట్ మీకు అర్థమైందా? ఒకసారి మళ్ళీ చెప్తున్నాను వినండి. ఆల్కేన్స్ కంటైనింగ్ మోర్ దాన్ 6 carbon atoms అంటే లెస్ దెన్ 6 carbon atoms ఉండే ఆల్కేన్స్కి సల్ఫోనేషన్ జరగదనమాట. మోర్ దెన్ 6 ఆర్ మోర్ దెన్ 6 ఉండే కార్బన్ ఆటమ్స్కి ఆల్కేన్స్కి మాత్రమే సల్ఫోనేషన్ అనేది జరుగుతుంది. ఇది ఎందుకు అంటే లోవర్ ఆల్కేన్స్ ఉన్నాయనుకోండి, లోవర్ ఆల్కేన్స్ ఫస్ట్ దే షుడ్ ఫార్మ్ ఫ్రీ రాడికల్స్. ఓకేనా, ఈ రెండు కూడా ఫ్రీ రాడికల్ మెకానిజమ్సే. సో ఫ్రీ రాడికల్ స్టెబిలిటీ అనేది మనకి లోవర్ ఆల్కేన్స్తో ఉండదన్నమాట. ఓకేనా, అంటే ఫామ్ అయ్యేటప్పుడు లోవర్ ఆల్కేన్స్ స్టెబిలిటీ అనేది కష్టమైపోతుంది. సో ఫ్రీ రాడికల్ ఫార్మేషన్ లోవర్ ఆల్కేన్స్తో కన్నా హయ్యర్ ఆల్కేన్స్తో ఈజీగా జరుగుతుంది అనమాట. దట్స్ వై ఆల్కేన్స్ విత్ 6 or more carbon atoms on heating with fuming sulfuric acid for several hours, okay, it yields to corresponding alkane sulfonic acid. ఇప్పుడు ఇక్కడ నేను హెక్సేన్ తీసుకున్నాను చూడండి, C6H14 హెక్సేన్ని H2SO4 తోటి రియాక్ట్ చేసినప్పుడు ఒక హైడ్రోజన్ అవుట్ ఆఫ్ 14 హైడ్రోజన్స్ ఒక హైడ్రోజన్ SO3Hతో రీప్లేస్ అవుతుంది. ఓకేనా, అవుట్ ఆఫ్ 14 హైడ్రోజన్స్ SO3H అంటే అది ఒక ఫంక్షనల్ గ్రూప్, సల్ఫోనిక్ యాసిడ్ ఫంక్షనల్ గ్రూప్, అది మీకు ఐడియా ఉంది కదా. COOH అంటే కార్బాక్సిలిక్ యాసిడ్ ఫంక్షనల్ గ్రూప్, అలాగే SO3H అంటే సల్ఫోనిక్ యాసిడ్ ఫంక్షనల్ గ్రూప్. సో C6H13 SO3H ప్లస్ వాటర్. ఓకేనా, నైట్రేషన్లో అయితే ఒక నైట్రో గ్రూప్తో రీప్లేస్ అవుతుంది. అదే సల్ఫోనేషన్లో అయితే ఒక హైడ్రోజన్ ఒక SO3Hతో రీప్లేస్ అవుతుంది. ఓకే,
then the so formed substance you call it as its corresponding alkane sulfuric acid. అంటే ఇక్కడ హెక్సేన్ సల్ఫోనిక్ యాసిడ్, సల్ఫ్యూరిక్ కాదు, హెక్సేన్ సల్ఫోనిక్ యాసిడ్, and along with that water also will be produced. This is about sulfonation. So all these three, halogenation, nitration and sulfonation, comes under what? Substitution reactions. So next వచ్చేసి ఆక్సిడేషన్ రియాక్షన్. సో ఆక్సిడేషన్ అనేది జనరల్గా 3 టైప్స్లో జరుగుతుంది. ఫస్ట్ వన్ ఈజ్ కంబషన్, అండ్ సెకండ్ వన్ ఈజ్ ఇన్కంప్లీట్ ఆక్సిడేషన్, అండ్ థర్డ్ వన్ ఈజ్ కంట్రోల్డ్ ఆక్సిడేషన్. ఓకేనా? 3 ప్రాసెస్లలో ఆక్సిడేషనే, కానీ 3 డిఫరెంట్ వేస్లో జరుగుతుందన్నమాట. సో ఫస్ట్ లెట్ us లెర్న్ అబౌట్ కంబషన్. కంబషన్ మీకు ఆల్రెడీ ఐడియా ఉంది కదా, బర్నింగ్ ఆఫ్ ఎనీ సబ్స్టెన్స్ ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ ఎయిర్, యూ కాల్ ఇట్ యాజ్ కంబషన్ రియాక్షన్. ఇప్పుడు మనం ఆల్కేన్స్ని బర్న్ చేసాము అనుకోండి, then you are going to get the standard products as carbon dioxide and water. Okay, so on combustion, when heating in the presence of air or heating in the excess of air, you call it as combustion reaction. Okay, so combustion of alkanes ki మీకు ఒక జనరల్ ఈక్వేషన్ అనేది ఇస్తున్నాను చూడండి. ఇది మీరు స్టైకియోమెట్రీలో కూడా చదివే ఉంటారు. కంబషన్ ఆఫ్ ఆల్కేన్స్, దీనికి ఒక జనరలైజ్డ్ స్టైకియోమెట్రిక్ ఈక్వేషన్ అనమాట. ఇది మీకు జనరల్గా జనరల్ ఫార్ములా ఫర్ ఆల్కేన్స్ ఈజ్ వాట్? CnH2n + 2 ప్లస్ 3n + 1/2 O2 gives rise to NCO2 ప్లస్ n + 1 H2O. ఇది మీకు కంబషన్ ఆఫ్ ఆల్కేన్స్కి బ్యాలెన్స్డ్ ఈక్వేషన్ అనమాట. అండ్ అలాంగ్ విత్ దట్, యాజ్ దిస్ ఇస్ అ కంబషన్ రియాక్షన్, యూ కెన్ ఆల్సో సే దట్ హీట్ ప్లస్ లైట్, heat and light are also generated, you can say. Okay, so general formula అనమాట ఇది, or general equation for combustion of alkanes ఏంటది? CnH2n + 2 ప్లస్ కోఫిషియంట్ ఆఫ్ ఆక్సిజన్ వచ్చేసి 3n + 1/2 ఉంటుంది మీకు. 3n + 1/2 O2 gives rise to NCO2 ప్లస్ n + 1 H2O. అంటే మీరు ఇప్పుడు ఈ ఈక్వేషన్లో n ప్లేస్లో 1 పెట్టారనుకోండి, కంబషన్ ఆఫ్ ఆల్కేన్ ఏంటి? ఫస్ట్ ఆల్కేన్ ఏంటది? మీథేన్. ఫస్ట్ ఆల్కేన్ మీథేన్కి కంబషన్ రియాక్షన్ బ్యాలెన్స్డ్ ఈక్వేషన్తో సహా వచ్చేస్తుంది అనమాట. ఇక్కడ n ప్లేస్లో 1 పెడుతున్నాను చూడండి, అప్పుడు ఏమవుతుంది? అది CH4 ప్లస్ 3n × n + 1/2 అంటున్నాడు. అంటే 3 1s are 3, 3 + 1 4, 4/2 అంటే 2 O2 gives rise to NCO2. మనం తీసుకున్న n వాల్యూ 1, సో 1 CO2 ప్లస్ n + 1 H2O అంటే 1 + 1 అంటే 2 H2O. సో జస్ట్ n ప్లేస్లో 1 పెట్టుకున్నాను. సో మనకి ఈక్వేషన్ బ్యాలెన్స్డ్గా వచ్చిందో లేదో చెక్ చేసుకోండి. సో హియర్ 1 కార్బన్, హియర్ ఆల్సో 1 కార్బన్, 4 హైడ్రోజన్స్, 4 ఆక్సిజన్స్, 2 + 2 4 ఆక్సిజన్స్. సో మనకి డైరెక్ట్గా బ్యాలెన్స్డ్ ఈక్వేషన్ అనేది డైరెక్ట్గా వచ్చేస్తుంది అనమాట. సో అలా ఈ ఈక్వేషన్ని గుర్తుపెట్టుకుంటే మీకు ఈజీగా బ్యాలెన్స్డ్ ఈక్వేషన్ని డైరెక్ట్గా రాసేసుకోవచ్చు. అండ్ హియర్ ద స్టాండర్డ్ ప్రొడక్ట్స్ దట్ ఆర్ ఆల్వేస్ ఫార్మ్డ్ ఆన్ కంబషన్ ఆర్ వాట్? కార్బన్ డైఆక్సైడ్ అండ్ వాటర్. ఈ రెండు మాత్రం స్టాండర్డ్ ప్రొడక్ట్స్ అనమాట. సో మీరు n ప్లేస్లో ఏదైనా నెంబర్ పెట్టుకుని చూసుకోవచ్చు. సపోజ్ C2H6 పెట్టాను నేను, 3n + 1/2, 3 × 2 6, 6 + 1 7/2 O2. ఓకేనా? 7/2 O2 గివ్స్ రైస్ టు 2 CO2 ప్లస్ 2 + 1 3 H2O. ఓకే, ఇది బ్యాలెన్స్డ్ ఈక్వేషన్. ఇక్కడ ఫ్రాక్షన్ వచ్చింది కదా మేడం అని మీరు అడగచ్చు. మీకు అలా డౌట్ ఉంటే మొత్తం ఈక్వేషన్ని 2తో మల్టిప్లై చేసేయండి. అప్పుడు ఏమవుతుంది? 2C2H6 ప్లస్ 7O2 గివ్స్ రైస్ టు 4CO2 ప్లస్ 6 H2O. సో ఇది బ్యాలెన్స్డ్ ఈక్వేషన్ అవుతుంది. చూడండి, ఇక్కడ 4 కార్బన్స్, హియర్ ఆల్సో 4 కార్బన్స్, 6 2s are 12 హైడ్రోజన్స్, 6 2s are 12 హైడ్రోజన్స్, 14 ఆక్సిజన్స్, 4 2s are 8 ప్లస్ 6 14 ఆక్సిజన్స్. సో డైరెక్ట్గా మీకు బ్యాలెన్స్డ్ ఈక్వేషన్ అనేది వచ్చేస్తుంది అనమాట. సో దిస్ ఈస్ అబౌట్ కంబషన్. సో నెక్స్ట్ వచ్చేసి ఇన్కంప్లీట్ ఆక్సిడేషన్ చూద్దాం. సో ఎప్పుడైతే ఇన్కంప్లీట్ ఆక్సిడేషన్ అన్నామో ఇన్కంప్లీట్ కంబషన్ లాగే ఇది కూడా. సో ఇన్కంప్లీట్ కంబషన్ జరిగినప్పుడు మనకి సూత్ ఫార్మేషన్ అనేది జరుగుతుంది. సూత్ అంటే ఏంటి? కార్బన్ మోనాక్సైడ్ ఫామ్ అవుతుంది అనమాట, విచ్ లీడ్స్ టు yellow ఫ్లేమ్.
ఓకే అంటే మనకి సఫిషియెంట్ సప్లై ఆఫ్ ఆక్సిజన్ అనేది దొరకలేదు అనుకోండి, యూ కాల్ ఇట్ యాజ్ ఇన్కంప్లీట్ ఆక్సిడేషన్. వెన్ ఆల్కేన్స్ ఆర్ హీటెడ్ విత్ ఇన్సఫిషియంట్ అమౌంట్ ఆఫ్ ఆక్సిజన్, ఓకే, దెన్ వాట్ యు ఆర్ గోయింగ్ టు గెట్ కార్బన్ బ్లాక్ ఆర్ కార్బన్ మోనాక్సైడ్ ఈజ్ ఫార్మ్డ్. కార్బన్ బ్లాక్ కానీ కార్బన్ మోనాక్సైడ్ కానీ ఫామ్ అవుతాయి అన్నమాట. కార్బన్ బ్లాక్ అంటేనే సూత్ అంటే ఏంటి, మసిలాగా యాష్ లాగా ఫామ్ అవుతుంది కదా. అది ఎప్పుడు ఫామ్ అవుతుంది, ఎప్పుడైతే ఆక్సిజన్ సప్లై అనేది ఇన్సఫిషియెంట్గా ఉంటుందో. ఇఫ్ దెర్ ఈజ్ అన్ ఇన్సఫిషియెంట్ సప్లై ఆఫ్ ఆక్సిజన్ దెన్ ఇట్ లీడ్స్ టు ఇన్కంప్లీట్ కంబషన్. ఓకే, దెన్ ఇట్ లీడ్స్ టు ది ఫార్మేషన్ ఆఫ్ కార్బన్ బ్లాక్. కార్బన్ బ్లాక్ ఇది ఒక అమార్ఫస్ ఫార్మ్ ఆఫ్ కార్బన్ అనమాట. ఓకేనా, ఎలోట్రోపిక్ ఫార్మ్ ఆఫ్ కార్బన్ బ్లాక్. మనకి ప్రింటింగ్ ఇంక్లో యూజ్ చేసేది అదే కార్బన్ బ్లాక్. ఓకేనా, సో గుర్తుపెట్టుకోండి. లేకపోతే సపోజ్ ఇఫ్ యు ఆర్ టేకింగ్ ఎక్సెస్ మీథేన్ దెన్ యూ మే గెట్ ఈవెన్ కార్బన్ మోనాక్సైడ్ ఆల్సో. అది కూడా సూతే కదా. కార్బన్ మోనాక్సైడ్ అంటే కూడా బ్లాక్ కలర్డ్ యాష్ ఓన్లీ. సో విచ్ ఈజ్ ఫార్మ్డ్ బై ద ఇన్కంప్లీట్ ఆక్సిడేషన్ ఆఫ్ ఆల్కేన్స్. ఓకే, సో ప్లీజ్ నోట్ డౌన్. సో నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి కంట్రోల్డ్ ఆక్సిడేషన్. చూడండి, ఇది చాలా ఇంపార్టెంట్. ఆల్కేన్స్ ఆన్ హీటింగ్ విత్ రెగ్యులేటెడ్ సప్లై ఆఫ్ ఎయిర్, అంటే కంట్రోల్డ్గా ఎక్కువ బర్నింగ్ చేసేయకుండా సఫిషియంట్ సప్లై ఆఫ్ ఆక్సిజన్ అట్ హై ప్రెషర్ ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ సూటబుల్ క్యాటలిస్ట్. ఒక సూటబుల్ క్యాటలిస్ట్ కనుక యూజ్ చేసి మనం కంట్రోల్డ్ ఆక్సిడేషన్ చేసాం అనుకోండి, మనకి 3 types ఆఫ్ ప్రోడక్ట్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఆల్కహాల్స్ రావచ్చు, ఆల్డిహైడ్స్ రావచ్చు, సమ్టైమ్స్ కీటోన్స్ రావచ్చు, అండ్ అట్ ద సేమ్ టైం కార్బాక్సిలిక్ యాసిడ్స్ కూడా రావచ్చు. ఓకే, సో ఈ 4 types ఆఫ్ కాంపౌండ్స్ అనేవి వచ్చినప్పుడు ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ ఎ సూటబుల్ క్యాటలిస్ట్, దాన్ని మనం క్యాటలిటిక్ ఆక్సిడేషన్ అని కూడా అంటాం. ఓకేనా, సో ఈ కంట్రోల్డ్ ఆక్సిడేషన్నే మనం క్యాటలిటిక్ ఆక్సిడేషన్ అని కూడా అంటాం. ఇక్కడ చూడండి, ఆల్కహాల్స్ వస్తాయి, లేకపోతే ఆల్డిహైడ్స్, కీటోన్స్, కార్బాక్సిలిక్ యాసిడ్స్ కూడా రావచ్చు. ఓకే, సో ఇక్కడ ఎగ్జాంపుల్స్ చూస్తే ఫస్ట్ వన్ వచ్చేసి at 250 degrees centigrade. ఓకే, CH4 when reacts with the controlled supply of oxygen in presence of copper at 100 atmospheres pressure, it gives CH3OH. CH3OH అంటే ఏంటి, మిథైల్ ఆల్కహాల్. ఓకేనా, ఇట్ ఈస్ CH3OH విచ్ ఇస్ మిథైల్ ఆల్కహాల్. అలాగే CH4 plus O2 ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ మ్యాంగనీస్ ట్రయోక్సైడ్, మాలిబ్డినం ఆక్సైడ్ ఇది. ఓకేనా, మాలిబ్డినం ఆక్సైడ్ MO2O3 మాలిబ్డినం ఆక్సైడ్. ప్లీజ్ అండర్స్టాండ్ కేర్ఫుల్లీ, అది క్యాటలిస్ట్ అనమాట. సో మాలిబ్డినం ఆక్సైడ్ క్యాటలిస్ట్ యూజ్ చేసినప్పుడు at 350 to 500 degrees centigrade you are going to get HCHO which is called as aldehyde, formaldehyde. ఫస్ట్ చూడండి, అదే CH4 తోటి ఆక్సిడేషన్ చేసాం, ఇక్కడ టేకెన్ క్యాటలిస్ట్ ఈజ్ Cu. ఓకేనా, ద క్యాటలిస్ట్ టేకెన్ ఈజ్ Cu. ఇట్ గివ్స్ 2CH3OH and CH4 in presence of oxygen, when molybdenum oxide is taken as catalyst you are going to get aldehyde. ఓకేనా, అదే మీరు మ్యాంగనీస్ ఎసిటేట్ క్యాటలిస్ట్ కింద తీసుకున్నారనుకోండి, యు ఆర్ గోయింగ్ టు గెట్ ఎసిటిక్ యాసిడ్. ఓకే, C2H6 ఇక్కడ C2H6 when reacts with 3 moles of oxygen in presence of manganese acetate as catalyst, it gives what, CH3COOH acetic acid, and along with that you will get water also. So controlled oxidation లో మనకి what we call alcohols రావచ్చు, aldehydes రావచ్చు, ketones కూడా రావచ్చు, at the same time carboxylic acids కూడా రావచ్చు. So what you are going to get, that depends on totally the suitable catalyst which is being used. That's why this reaction are also called as catalytic oxidation reactions. Okay, so దీన్నే మనం జనరల్గా కంట్రోల్డ్ ఆక్సిడేషన్ అని కూడా అంటాం. ఓకే, సో ప్లీజ్ నోట్ డౌన్. సో నెక్స్ట్ వచ్చేసి ఐసోమెరైజేషన్. ఐసోమెరైజేషన్ అంటే ఏంటంటే ద ప్రాసెస్ ఆఫ్ కన్వర్షన్ ఆఫ్ వన్ ఫార్మ్ ఆఫ్ ఐసోమర్ టు అనదర్ ఫార్మ్ ఆఫ్ ఐసోమర్, యూ కాల్ ఇట్ యాజ్ ఐసోమెరైజేషన్. సో ఇక్కడ N-బ్యూటేన్ అనేది ఐసోబ్యూటేన్ కింద కన్వర్ట్ అయింది. సో ఇక్కడ ఇట్ హ్యాపెన్స్ ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ వాట్, అది మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్. సో మీరు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్, బై హార్ట్ చేయాల్సింది ఏంటంటే ఇక్కడ AlCl3HCl. ఓకేనా, ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ AlCl3 ప్లస్ కాన్సన్ట్రేటెడ్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ వెన్ హీటెడ్ అట్ 200 degrees centigrade టెంపరేచర్ అండ్ 35 atmospheres ప్రెషర్, N-బ్యూటేన్ అనేది ఐసోబ్యూటేన్ కిందకి కన్వర్ట్ అవుతుంది అనమాట. సో అలా ఐసోమెరిక్ ఫార్మ్స్ కన్వర్ట్ అయితే
ఆ ప్రాసెస్ని ఐసోమెరైజేషన్ అంటారు. అలాగే 2-మిథైల్ పెంటేన్ చూడండి, ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ సేమ్ ఇక్కడ ఏంటి క్యాటలిస్ట్ AlCl3 ప్లస్ కాన్సన్ట్రేటెడ్ HCl ఈస్ టేకెన్ యాజ్ క్యాటలిస్ట్. సో ఆన్ స్ట్రాంగ్ హీటింగ్ ఇట్ గివ్స్ 2,3 డైమిథైల్ బ్యూటేన్, అనదర్ ఐసోమరిక్ ఫార్మ్ ఆఫ్ పెంటేన్ అనమాట. ఓకే, సో ఒక ఫార్మ్ ఆఫ్ ఆల్కేన్ దాన్ని ఐసోమరిక్ ఫార్మ్ కింద కన్వర్ట్ అయితే ద ప్రాసెస్ ఈజ్ కాల్డ్ యాజ్ ఐసోమరైజేషన్. సో నెక్స్ట్ వచ్చేసి అరోమటైజేషన్, కన్వర్షన్ ఆఫ్ అలిఫాటిక్ కాంపౌండ్స్ ఇంటూ అరోమాటిక్ కాంపౌండ్స్ ఈజ్ కాల్డ్ యాజ్ వాట్, అరోమటైజేషన్. సో ఇక్కడ జనరల్గా అరోమటైజేషన్ అనేది మినిమంగా ఫామ్ అవ్వడానికి మినిమంగా మీకు 6 కార్బన్ ఆటమ్స్ ఆల్కేన్ అనేది రిక్వైర్మెంట్ ఉంటుందన్నమాట, 6 or more than 6 కార్బన్ ఆటమ్స్. సో ఇట్ aromatizes in presence of what, undergoes aromatization in presence of oxides like vanadium oxide, molybdenum oxide, chromium oxide. సో ఈ ఆక్సైడ్స్ ప్రెజెన్స్లో N-హెక్సేన్ N-పెంటేన్ ఈ రెండు కూడా అరోమటైజ్ అయిపోయి బెంజీన్ అండ్ టోలిన్ అనేవి ఫామ్ అవుతాయి అన్నమాట. ఓకే, సో మనం ఇక్కడ రియాక్షన్ చూద్దాం. సో ఇక్కడ రియాక్షన్ చూస్తే మీకు జనరల్గా మనం సేమ్ N-హెక్సేన్ని ఇలా తీసుకుంటున్నాం అనమాట, 6 కార్బన్స్ని చూడండి ఇక్కడ 1 2 3 4 5 6 అంటే ఇది కలపట్లేదు, అప్పుడు సైక్లోహెక్సేన్ అయిపోతుంది. అది కలపకుండా నార్మల్గా అలా తీసుకుంటున్నాం, అంటే ఇలాగ మనం లైన్ సిస్టంలో తీసుకునే బదులు ఈ రకంగా తీసుకుంటున్నాం అనమాట. ఓకే, అదే లైన్ సిస్టమ్నే మనం ఆ రకంగా తీసుకుంటున్నాం. ఓకే, సో 6 కార్బన్ అంటే ఇది N-హెక్సేన్. ఓకేనా, N-హెక్సేన్ ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ వాట్, ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ vanadium or chromium or molybdenum oxides. Okay, oxides of any of these in presence of vanadium or molybdenum or chromium oxides. Okay, they aromatizes to form benzene. ఓకేనా, అంటే పక్కన హైడ్రోజన్లు కూడా ఉంటాయి కదా, ఆ హైడ్రోజన్లు aromatized అయిపోయి, I mean all the carbons gets aromatized and forms benzene structure like this. Okay, okay, so this is N-hexane aromatizes to form benzene. Okay, this reaction you call it as aromatization reaction. అలాగే మనం ఇక్కడ N-హెక్సేన్ తీసుకున్నాం అనుకోండి, N-హెప్టేన్ తీసుకుంటే సేమ్ ఇంకొక కార్బన్ మనం పైకి కూడా డ్రా చేసుకుంటాం అనమాట. ఓకే, సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక కార్బన్ 1 2 3 4 5 6 7 కార్బన్స్. ఓకే, ఇదేంటిది N-హెప్టేన్ అనమాట. N-హెప్టేన్ అంటే స్ట్రైట్గా ఇలాగ లైన్ సిస్టమ్ లాగా తీసుకునే బదులు రింగ్ లాగా తీసుకుంటే ఫామ్ అయ్యేది కూడా రింగే కాబట్టి మీకు ఈజీగా ఉంటుందని రిప్రజెంటేషన్ ఇలా చేస్తారు. ఓకే, సేమ్ హియర్ వెనేడియం ఆర్ మాలిబ్డినం ఆర్ క్రోమియం ఆక్సైడ్స్, ఇట్ గివ్స్ వాట్, టోలిన్. టోలిన్ అంటే ఏంటి, మిథైల్ బెంజీన్. ఓకేనా, మిథైల్ బెంజీన్ ఈజ్ కాల్డ్ యాజ్ toluene. So N-heptane gives rise to toluene. So this process is called as what, aromatization. Okay, very important. You have to remember this even for the competitive exam point of view also. This is very important. So next వచ్చేసి pyrolysis or cracking. So ఇక్కడ higher temperatures దగ్గర మనం ఆల్కేన్స్ని బర్న్ చేస్తే, హీట్ చేస్తే దే బ్రేకప్ ఇంటూ సింప్లర్ మాలిక్యూల్స్ అనమాట. సో ఇక్కడ ఫస్ట్ సింప్లెస్ట్ మాలిక్యూల్నే మనం పైరాలిసిస్ చేయగలమా అన్న పాయింట్ మీకు డౌట్ రావచ్చు. ఓకేనా, సింప్లెస్ట్ మాలిక్యూల్ CH4 1000 degrees సెంటిగ్రేడ్ దగ్గర హీట్ చేస్తే ఇట్ బ్రేక్స్ అప్ ఇంటూ స్మాల్ ఫ్రాగ్మెంట్స్ కాల్డ్ యాజ్ కార్బన్ అండ్ హైడ్రోజన్ గ్యాస్ ఎస్కేప్స్. అవి కార్బన్ కింద బ్రేకప్ అయిపోతుంది.
స్టిల్ సింప్లర్ ఎలిమెంటల్ ఫామ్లోకి బ్రేకప్ అయిపోతుంది. ఓకే, దిస్ యూ కాల్ ఇట్ యాజ్ వాట్, పైరాలిసిస్ ఆర్ హీటింగ్ ఇన్ ఎక్సెస్ ఆఫ్ ఎయిర్ అనమాట. అలాగే C2H6 ఉందనుకోండి, at 450 degrees centigrade it breaks up into C2H4 and hydrogen gas. అలాగే C6H14 చూడండి, ఎన్ని టైప్స్ ఆఫ్ వాట్ వి కాల్ సింప్లర్ ఆల్కేన్స్ అండ్ ఆల్కీన్స్ ఆల్సో వీ విల్ గెట్. ఓకేనా, ఏమేమి వస్తాయి చూడండి. C6H14 అంటే ఏంటి, హెక్సేన్. at 500 degrees centigrade it gives hexene plus hydrogen. అలాగే C4H6 అంటే ఆల్కైన్ కూడా, బ్యూటైన్ ప్లస్ ఈథేన్ వచ్చాయి. అలాగే యూ విల్ ఆల్సో గెట్ C3H6 మీన్స్ ప్రొపీన్ ప్లస్ ఈథీన్ ప్లస్ మీథేన్. సో ఇన్ని టైప్స్ ఆఫ్ ప్రొడక్ట్స్ అనేవి ఫామ్ అవుతాయి అన్నమాట. at 500 degrees centigrade you will get the combination of so many alkanes, enes as well as ines also. ఓకేనా, సో అలాగా సింప్లర్ హైడ్రోకార్బన్స్ కింద బ్రేకప్ అయిపోతే ఆ టైప్ ఆఫ్ రియాక్షన్ని మనం ఏమంటాం, పైరాలిసిస్ ఆర్ క్రాకింగ్ అంటాం. అలాగే C12H26 తీసుకున్నారనుకోండి, ఇదేంటిది, డోడెకేన్ అనమాట. ఓకే, సో ఇట్ బ్రేక్స్ అప్ ఇంటూ C7H16 అంటే హెప్టేన్ అండ్ పెంటీన్ అండ్ అదర్ products also will come. Okay, so like this, heating in the excess of air, higher alkanes break up into smaller molecules. This process is called what, pyrolysis or cracking. Okay, so this is all about the different types of reactions which are chemical reactions and chemical properties of alkanes. My dear children, please keep writing notes, follow the notes carefully, follow the series of videos which I am uploading. Okay, share the videos to most of your friends, subscribe to my channel. Okay, for the best content you are going to get more and more videos if you are going to encourage me and support me like this. Okay, thank you for watching children. Bye.